Hello guys everyone, myself Harsha. This is my first video in YouTube. I hope everyone support me well. So coming to the video, నేను ఈ వీడియోలో మా మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ని తీసుకొని 2 cups ఆఫ్ బాస్మతి రైస్ అండ్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న బియ్యంలోకి కొంచెం వాటర్ వేసి 10 minutes పాటు నానబెట్టాలి. తర్వాత మనమైతే చికెన్ తీసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. దిస్ ఈజ్ సో ఫ్రెష్ ఇన్ ఐ ఆర్డర్డ్ ఇట్ ఇన్ బ్లింకిట్ అనమాట. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్లింకిట్లో కేవలం 10 minutesలో వచ్చేస్తున్నాయి. సో తర్వాత 2 spoons ఆఫ్ కారం, 1 spoon ఆఫ్ సాల్ట్ అండ్ కొరియాండర్, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అండ్ బిర్యానీ మసాలాస్, కొంచెం కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కర్డ్ అండ్ లెమన్ అండ్ ఆల్సో ఫ్రైడ్ ఆనియన్స్. లాస్ట్లో మనమైతే చికెన్ మసాలా వేసుకోవాలి, ఆచి చికెన్ మసాలా. దీనైతే మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి అయితే ఒక 30 minutes పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 minutes మనం ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ ఇంకా బిర్యానీ మసాలాలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అండ్ ఆల్సో గరం మసాలా, లెమన్. లాస్ట్లో గీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత పక్కనే ఉన్న కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి, 3 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్సో గీ. నేనైతే 1 packet ఆఫ్ గీ అయితే యాడ్ చేశాను. గీ వేసుకున్న తర్వాత దీంతోపాటు మనం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. సో ఇవి వేసుకున్న తర్వాత దీనైతే కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి మనం టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 tomatoes అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా చాలా బాగా ఫ్రై చేయాలి. ఇలా టొమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా మధ్య వరకు ఫ్రై చేసి ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలపాలన్నమాట. ఇలా 10 minutes పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes పాటు మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టేద్దాం. సో దాని తర్వాత పక్కనే ఉన్న గిన్నెలోకి మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాం. నానబెట్టిన బాస్మతి రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో పక్కనే ఉన్న కడాయిలో చికెన్ ఎలా ఉంది అయితే చూద్దాం. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5-10 minutes పాటు రైస్ కూడా బాయిల్ అయిన తర్వాత పక్కనే ఉన్న రైస్ని అయితే ఇందులోకి వేద్దాం. దానికంటే ముందు కొంచెం చికెన్ని మనం అయితే బయటికి తీద్దాం. ఇలా కొంచెం చికెన్ అందులోనే ఉంచి పక్కనే ఉన్న రైస్ని వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే స్ప్రెడ్ చేస్తూ ఇందులో వేసుకోవాలి.
ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి కొరియాండర్ వేసుకుందాం. కొరియాండర్ అండ్ లెమన్ కూడా దీని మీద పైన యాడ్ చేసుకుని సో పక్కకు తీసుకున్న చికెన్ కూడా దీనిపైన యాడ్ చేయాలి. దమ్ ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. లేయర్స్గా చేసి కుక్ చేస్తేనే అది చాలా బాగా వస్తుంది అనమాట. సో దీనిపైన ఇంకా ఎక్స్ట్రా రైస్, బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన యాడ్ చేసుకోవాలి. లెమన్. ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది అయితే కుంకుమ పువ్వు వాటర్లోకి మిక్స్ చేసుకుని ఆ వాటర్ని అయితే యాడ్ చేయాలి. దిస్ ఈజ్ ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. దానిపైన గీ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని ఆ కడాయిని గ్యాస్ మీద నుంచి తీసి దీనిపైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దానిపైన ఈ కడాయిని పెట్టాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ దమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్ దమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీనిపైన చాలా బరువునైతే పెట్టాలి. సో ఇలాగా ఒక 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత తీసి చూస్తే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది అవ్వడానికి మినిమం 1 అవర్ అయినా టైం పడుతుంది. సో మనం చాలా ఓపిక్గా చేస్తే ఇది టేస్ట్ కూడా అలాగనే ఉంటుంది. అంతే, ఇంత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ సో సింపుల్ అండ్ సో టేస్టీ. దిస్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.